నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహ వేమూరి గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్నేహ గారు. నమస్తే అండి. ఎలా హలో. ఉన్నారు? బాగున్నాను. సో ఉమెన్‌కి ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, ఇక్కడ ఎమోషన్ అంటే ఏంటో ఫస్ట్ మీకు అర్థం చేపిస్తాను. హ్మ్. సో, మీకు రోజంతా కలిగే ఫీలింగ్స్ ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది గదా! దానికి మీరు స్టోరీ యాడ్ చేసుకుంటే అది ఎమోషన్‌గా మారుతుంది. హ్మ్. అండ్ ప్రతి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. కరెక్ట్. ఓకే. అండ్ వుమెన్‌కి కొంచెం ఎక్కువ ఉంటాయి. హ్మ్. మీరు చూస్తే చిన్నగున్నప్పటి నుంచి కూడా గర్ల్ చైల్డ్‌కి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్. కరెక్ట్. యాస్ వుమెన్ వి ఆర్ హ్మ్. మోర్ ఎక్స్‌ప్రెసివ్. సో, ఎమోషనల్ సపోర్ట్ అనేది వుమెన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు తను ఒకవేళ ఏదన్నా మాట చెప్పాలనుకుంది అనుకోండి. ఒకవేళ అది ఫ్రీగా చెప్పగలిగితే హుహు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్మ్. అదే చూడండి మీరు తన మాట వినలేదు ఆర్ తను చెప్పే మాట వినకుండా సంథింగ్ ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మీరు తన ముందు పోర్ట్రే చేస్తే తను ఒకలాగా డల్‌గా అరే! ఇది నేను మాట చెప్పలేకపోయానే, నా మాట ఎవరు వినట్లేదే అని హ్మ్. బాధపడిపోతూ ఉంటుంది. హుహు. సో, ఇది కామన్‌గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇంకొకటేంటంటే 40% ఆఫ్ అవర్ బ్రెయిన్ స్ట్రెంగ్త్ హుహు. ఎమోషన్స్. వుమెన్‌కి కూడా ఎమోషన్స్ ఎక్కువ అండ్ ఆల్సో ఈ ఎమోషన్స్ ఒకవేళ తను సప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్‌గా కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ లాగా వాళ్ళలో ఉండిపోతుంది. ఓహ్! అండ్ ఎందుకంటే చాలా వరకు వుమెన్ తను ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్ ఎప్పుడైతే తన బాడీలో అలానే పెట్టుకుంటుందో, అలా హ్మ్. మైండ్‌లో పెట్టుకొని అలానే సఫర్ అవుతూ ఉంటుందో, హ్మ్. అప్పుడు తనలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓహ్! అంటే తను స్ట్రెస్ అయిపోతుంది. ఆర్ తను ఎక్కువగా ఏంటంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ హ్మ్. ఆర్ పీసీఓడీస్, ఈ బ్యాక్ పెయిన్ హుహు. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ ఓన్లీ. ఓహ్! సో మెనీ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు ఎమోషన్స్. హుహుహు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వుమెన్ అలా అంటే ఒకటే రోజులో జరగదు. హ్మ్. అంటే ఫ్రమ్ ఇయర్స్ తను ఓకే. ఒకవేళ ఓకే. తన ఎమోషన్స్‌ని అలానే పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటే అయితే అది మజిల్‌లో తనకి ఏంటంటే మెల్లమెల్లగా మజిల్ వీకెన్ అవ్వడము, హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, కాన్స్టెంట్‌గా హెడ్‌ఏక్స్ రావడం. ఈ మధ్య ఇప్పుడు చూడండి ఏ వుమెన్ అడిగినా కూడా బాగా హెడ్‌ఏక్ ఎక్కువొచ్చేస్తుంది. కరెక్ట్. కరెక్ట్. ఈ హ్మ్. కొంచెం వర్క్ చేసినా స్ట్రెస్ అయిపోతుంది. హ్మ్. హెడ్‌ఏక్స్ ఎక్కువొస్తున్నాయి. బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి చాలా మనకి కనిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. ఇవన్నీ స్పాండిలైటిస్ కానీ ఇవన్నీ కూడా హ్మ్. ఎందుకు అంటే షీ ఈస్ నాట్ హ్యాపీ. హ్మ్. షీ ఈస్ యాక్చువల్లీ కాన్స్టెంట్‌లీ సఫరింగ్. అలా చెప్పుకోకపోవడం వల్ల మెంటల్‌గా స్ట్రగుల్ అవుతామని తెలుసు కానీ, ఈవెన్ ఫిజికల్‌గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని యెస్. ఫిజికల్‌గా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి హుహుహు. వుమెన్‌కి. హ్మ్. ఎందుకంటే తను ఎప్పుడైతే ఆ ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతుందో ఆహా! యాక్చువల్లీ జనరల్‌గా ఏంటంటే మనం ఏ ఎమోషన్ అయినా హ్మ్. ఫస్ట్ ఏమవుతుందంటే దాన్ని అనలైజ్ చేస్తాం. హ్మ్. ఓకే. అనలైజ్ చేసి, దాన్ని ప్రాసెస్ చేసి, దాన్ని రిలీజ్ చేయాలి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ ఎమోషన్ ఉంది మనకి. హ్మ్. అది అనలైజ్ చేయాలి. దాన్ని ప్రాసెస్ చేయాలి. ఓకే. ఈ ఎమోషన్ ఏంటి? ప్రాసెస్ చేసి రిలీజ్ చేయాలి. అంటే చెప్పేయాలి. హ్మ్. హ్మ్. ఒకవేళ చెప్పడం చేయకపోతే అది మన బాడీలో ఉండిపోతది. హ్మ్. ఒకవేళ ఏ ఎమోషన్ అయినా 14 మినిట్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ బాడీలో, హుహు. అది మీ బాడీలో ఎక్కువ అయిపోయి, మీ మైండ్ కూడా మొత్తం అంతా గూడా ఆ ఎమోషన్‌తో నిండిపోయి, యూ విల్ గో ఇంటూ అ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. హ్మ్. అంటే దాని నుంచి మీరు ఎలా అంటే ఒక టాక్సిక్‌గా మీ బాడీకి అది తయారైపోతది. ఆ ఎమోషన్ అనేది చాలా వరకు మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీప్‌లెస్‌నెస్ కొంతమందికి హ్మ్. హ్మ్. స్లీప్ ఉండదు. హ్మ్. కొంతమందికి ఫుడ్ తినబుద్ధి కాదు. హ్మ్. న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోరు. హ్మ్. ఒకవేళ ఇలాంటి స్ట్రెస్ ఉంటే. హ్మ్. సో, ఇట్లా డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. మనం చూస్తున్నాం గూడా. ఇప్పుడు హ్మ్. చాలా మంది అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేకపోతారు. ఇంట్లో చెప్పలేరు. బయట ఆఫీస్‌లో చెప్పలేరు. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్‌గా ప్రెషర్ అదొక టైమ్ బాంబ్ పైన కూర్చున్నట్టు ఉంటది వాళ్ళకెప్పుడు గూడా. కరెక్ట్. కరెక్ట్. అంటే వాళ్ళ లోపల వాళ్ళే ఆ విషయాన్ని దాచిపెట్టుకొని హ్మ్. చాలా రోజులు అలానే కంటిన్యూ అయిపోయి హ్మ్. చెప్పాలంటే గూడా ఎవరు లేక హ్మ్. ఓకే. దానివల్ల ఏంటంటే ఆ హిడెన్ ఎమోషన్స్ అంటే ఆ సప్రెస్ చేసిన ఎమోషన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే ఏంటి?
స్లీప్‌నెస్‌నెస్, హ్మ్. స్లీప్ సరిగ్గా పట్టదు, హ్మ్. తినరు సరిగ్గా, హ్మ్. ఆర్ దానివల్ల ఒక్కొక్కసారి ఎక్కువ ఓవర్ ఈటింగ్ కూడా అయిపోతది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతది, హ్మ్. బ్లాక్ సర్కిల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్‌గా ఉమెన్‌లో మనం చూస్తున్నాం. కరెక్ట్. ఇవన్నీ హ్మ్. కూడా సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల అవుతది. మరి దీనికి సొల్యూషన్ ఓన్లీ మన ఎమోషన్స్‌ని బయటికి చెప్పడమేనా? లేదంటే దాని నుంచి డైవర్ట్ అయిపోయి ఆహ్, రిలీఫ్‌గా ఉండడం ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? చూడండి, ప్రతి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే బికాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. ఏంటంటే యాజ్ అ వుమన్ వి ఆర్ ఎక్స్‌ప్రెసివ్ కాబట్టి కొంచెం ఎక్స్‌ప్రెస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. హ్మ్. మీరు చూడండి, ఇంట్లో కూడా మన పేరెంట్స్‌లో మన మదరే ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్ ఉంటారు ఫాదర్ కరెక్ట్. కన్నా. హ్మ్. హ్మ్. ఈవెన్ గర్ల్ చైల్డ్ కూడా ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలున్నారు అంటే ఒక లైవ్లీనెస్ ఉంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు దే ఫీల్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ ఫీలింగ్స్. హ్మ్. సో, అప్పుడు ఏంటంటే మనం ఒకవేళ గనక ఈ ఎమోషన్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తే హుహు. మనం హ్యాపీగా, అంటే ఓకే, అక్కడి నుంచి రిలీజ్ అయిపోతది. ఓకే. కానీ ఏంటంటే దీని నుంచి ఒకవేళ బై చాన్స్ మీకు సిట్యుయేషన్ ఎలా అంటే మీరు చెప్పలేరు. హ్మ్. కొన్ని హ్మ్. సిట్యుయేషన్స్ ఎలా వస్తాయంటే మీరు ఇంట్లో చెప్పలేరు, బయట ఆఫీస్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఎవరికీ చెప్పలేకపోతే హ్మ్. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఎమోషన్ ఒకటి కాదు. హుహు. దీని నుంచి బయటపడే వే చెప్తున్నా. ఓకే. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్ హ్మ్. వేరు అని చూడడం స్టార్ట్ చేస్తారో, హుహు. అప్పుడు మీరు దాన్ని ఎక్కువ లోపలికి తీసుకొని బాధపడరు. హ్మ్. హ్మ్. ఓకే, ఇది జస్ట్ ఒక ఎమోషన్. హ్మ్. నేను దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా, హుహు. వదిలేస్తాను. ఓకే. ఒకవేళ మీరది ఎమోషన్ ఇంకా మీరు ఒకటే అని అనుకున్నారనుకోండి, మీరే హ్మ్. ఆ ఎమోషన్ అనుకున్నారనుకోండి, అదే కాన్స్టెంట్‌గా బాధపడుతూ ఉంటారు. హ్మ్. వదిలేద్దామన్నా కూడా ఎందుకంటే అవ్వదు. మీరేమనుకుంటున్నారంటే అది నేనే అని అనుకుంటున్నారు కదా హ్మ్. హ్మ్. ఎమోషన్‌ని. సో, దాన్ని కాన్స్టెంట్‌గా ఎంత వదిలేయాలనుకున్నా దాని చుట్టే మీ మైండ్ తిరుగుతూ ఉంటది. హుహు. సో, దీన్ని మీరు మార్చుకోండి. ఓకే. మీకేదైనా ఫీలింగొచ్చింది. ఇట్ ఈస్ కామన్. హ్మ్. మిమ్మల్ని పొద్దున్నుంచి తిట్టేవాళ్ళుంటారు, పొగిడేవాళ్ళుంటారు, హ్మ్. హ్యాపీ ఫీల్ చేపిచ్చే వాళ్ళుంటారు, సాడ్ ఫీల్ చేపిచ్చే వాళ్ళుంటారు. మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. మనం సోషల్ మీడియాలో కొన్ని చూసి మనం బాధపడుతుంటాం, హ్యాపీ ఫీల్ అవుతుంటాము. కరెక్ట్. మన వాళ్ళకి కొన్ని చెప్పాలనుకుంటాం, చెప్పొద్దనుకుంటాము. ఇవన్నీ ఉండనే ఉంటాయి డే టు హ్మ్. డే లైఫ్‌లో. హ్మ్. కానీ మీకేదైనా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ వచ్చింది ఆర్ ఒక ఎమోషన్ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయితున్నారు, కానీ హ్మ్. చెప్పుకోలేకపోతున్నారంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఏంటి? హుహు. ఫస్ట్ ప్రాసెస్ చేయండి. అనలైజ్ ఓకే. చేయండి. ఓకే. ఓకే. తర్వాత ఆ ఎమోషన్ మీరు కాదు అని రియలైజ్ అవ్వండి. హుహు. హ్మ్. ఎప్పుడైతే మీరలా డిఫరెన్షియేట్ చేసి చూస్తారో, మీరదొక పాసింగ్ క్లౌడ్ లాగా మీరు చూస్తారు. హ్మ్. అంటే హ్మ్. మీరు ఎమోషన్ కాదు కాబట్టి, ఓకే, ఇదొచ్చింది, ఈ సిట్యుయేషన్ ఇలా ఉండింది, హ్మ్. అందుకనే నేనిలా ఫీల్ అయ్యాను. హ్మ్. సో, వదిలేస్తాను. హ్మ్. ఇది నేను యాక్సెప్ట్ కాదు. చేయడం యాక్సెప్ట్ నేర్చుకోవాలి. చేయొద్దు. హ్మ్. అది నేనే, నన్నే హ్మ్. అన్నారు. హ్మ్. కొంతమంది చాలా వరకు అలానే ఫీల్ అవుతారు. నన్నే హ్మ్. అన్నారు, నన్నిన్ని మాటలన్నారు అని హ్మ్. రోజంతా రోజంతా ఫీల్ అయిపోతుంటారు. రోజంతా ఏంటి, వారాలు వారాలు ఫీల్ అయిపోతుంటారు. హ్మ్. హ్మ్. అట్లా కాదు. ఓకే, ఇది అవుతుంది నా లైఫ్‌లో. నేను దీని గురించి బాధపడ్డం ఓకే. నేను వాళ్ళన్నారు కాబట్టి కానీ ఎన్ని రోజులు బాధపడతాను? హ్మ్. హ్మ్. ఇది నేను కాదు. వాళ్ళన్నంత మాత్రాన నేను అలా ఇది ఓహ్! అయిపోను. యాక్సెప్ట్ చేయొద్దు. యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే. బట్ ఓకే. ఏంటంటే అది నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని పక్కన జరిపేయడం అన్నమాట. హుహుహు. ఓహ్! ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి కాబట్టి మనం రెడీగా ఉండాలి. బట్ వదిలేయాలి ఇది నా వల్ల కాదు, ఆ! నాది కాదు అనుకుంటూ యాహ్! మనమేంటో మనకు తెలుసు కాబట్టి ఇంకా యెస్. సైలెంట్‌గా ఆ ఉండిపోవాలి. ఎమోషన్ నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని హ్మ్. పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేసేయండి. దాన్నలా చూసి, అనలైజ్ చేసి, ప్రాసెస్ చేసి వదిలేసేయండి. హ్మ్. హ్మ్. అంతేకాని పట్టుకొని ఉండకండి హ్మ్. ఎమోషన్స్. హ్మ్. ఎప్పుడైతే మీరు ఆ ఎమోషన్స్‌కి పట్టుకొని ఉంటారో, అప్పుడు మీరు చాలా ఇవన్నీ మీకు అనవసరంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. సో, జస్ట్ మనం అనుకున్నది చెప్పకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమవుతుందనమాట. సో, వుమెన్ దాచుకోకుండా అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వినాలి, వదిలేయాలి అన్నట్టు ఉండాలనమాట. హ్మ్. నైస్ మ్యామ్. యెస్. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.